హాయ్ ఫ్రెండ్స్ ఒకసారి ఈ ఇన్‌స్టాగ్రామ్ ట్రెండింగ్ లవ్ లిరికల్ సాంగ్ రీడింగ్ అయితే చూడండి. దేవదాస్ సార్ నా మాటున బాధకు మాటల వాసుద సోరువన్ నా జత కాగలవా. వీడియోకి ప్రియతో చూసారు కదా, నచ్చితే ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీరు కూడా మీ యొక్క పిక్స్ పెట్టుకొని నీట్గా లవ్ లిరికల్ సాంగ్ ఎడిటింగ్ అయితే చేసుకోగలుగుతారు. సో ఫ్రెండ్స్, ఎలా ఎడిట్ చేసుకున్నది ఇప్పుడైతే చెప్తాను చూడండి. ఫ్రెండ్స్, మనకు ఎడిటింగ్ కోసం అలర్ట్ మోషన్ యాప్ అయితే కావాలి. సో యాప్ యొక్క లింక్ అయితే మనకు టెలిగ్రామ్ ఛానల్ ఇచ్చాను. మీరు అక్కడ నుంచి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో నా బయోలో కూడా యాప్ యొక్క లింక్ అయితే ఉంటుంది. మీరు అక్కడ నుంచి కూడా యాప్ని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ అయితే చేసుకుందాం. ఫ్రెండ్స్, అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాక మీకు యాప్ యొక్క ఇంటర్ఫేస్ ఇలా కనపడుతుంది కదా. ఇక్కడ హోమో క్రియేటర్స్ ప్లస్ సెకండ్ ప్రాజెక్ట్ టెంప్లెట్స్ అని ఇక్కడ మీరు ఏం చేస్తారంటే, నేనైతే ప్రాజెక్ట్కి అయితే వెళ్ళండి. సో నేను ప్రాజెక్ట్కి అయితే వెళ్తున్నాను. సో ఇక్కడ ప్రాజెక్ట్కి అయితే వెళ్ళాక ఇక్కడ మీకు ఫుల్ ప్రాజెక్ట్ ప్రీసెట్ అండ్ షేక్ ఎఫెక్ట్ అని కనబడుతుంది కదా. సో ఈ ఫుల్ ప్రాజెక్ట్ ప్రీసెట్ అండ్ షేక్ ఎఫెక్ట్ వచ్చి నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. మీరు అక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకోండి. అండ్ వీటికి సంబంధించిన ఫాంట్స్ కూడా ఇస్తాను. సో అవి కూడా మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో డౌన్లోడింగ్ అండ్ ఇంపోర్టింగ్ అయిపోయాక ఇప్పుడు మనం ఫుల్ ప్రాజెక్ట్ ప్రీసెట్ అయితే ఓపెన్ అయితే చేసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ ప్రీసెట్ అయితే ఓపెన్ చేసుకున్నాక మీకు ఫస్ట్ ఇలా అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ టెక్స్ట్ యానిమేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఫీమేల్ వాయిస్తో అయితే ఉంటుంది. సో దేవదాస్ సార్, మీరు ఎందుకు ఇవన్నీ నాకు చేస్తున్నారని సో సమ్ డైలాగ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ఫీమేల్తోన సో డైలాగ్ అయితే చాలా బాగా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ సాంగ్ అయితే వేరే లెవెల్ ఉంటుంది ఫ్రెండ్స్. సాంగ్ అయితే చాలా బాగా అయితే ఉంటుంది. జస్ట్ మీకు చూస్తున్నారు కదా, ఇన్స్టాగ్రామ్లో బాగా ట్రెండ్ అయితే అవుతుంది. సో ఆ ట్రెండింగ్లో సాంగ్తో చాలా బాగా అయితే రీడింగ్ చేశాను. సో సాంగ్ అయితే చాలా బాగా అయితే ఉంటుంది. అండ్ నేను ఇక్కడ సాంగ్ తగ్గట్లు బీజం తగ్గట్లు ఫోటోస్ అయితే పెట్టి చాలా బాగా అయితే ఎడిటింగ్ అయితే చేశాను. జస్ట్ ఇక్కడ మీరు ఏంటంటే ఫస్ట్ ఒక ఫాంట్ అయితే ఇస్తాను. ఇక్కడ మీకు ఫీమేల్తోన ఒక చిన్న డైలాగ్ అయితే ఉంటుంది కదా. సో ఫీమేల్ వాయిస్తోన సో డైలాగ్కి ఫాంట్ ఇస్తాను. సో ఫాంట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ నేను కొన్ని ఎఫెక్ట్ కూడా పెట్టాను ఇక్కడ. సో కొన్ని ఫేడ్ ఇన్ అవుట్ అలా ఎఫెక్ట్స్ అయితే పెట్టాను. చాలా బాగా అయితే ఉంటుంది. సో ఇలా అయితే వస్తుంది మనకు. అండ్ ఇక్కడ ఫాంట్ ఇచ్చాను కాబట్టి ఫాంట్ ఒకటి యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్నాక ఇక్కడ ఏంటంటే ఇక్కడ 3 seconds ఉంది కదా. సో ఇక్కడ నుంచి మనకు లిరిక్స్ స్టార్ట్ అవుతుంది. సో ఇలా సాంగ్ యొక్క లిరిక్స్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మీరు మీ యొక్క పిక్ పెట్టుకోవాలి. సో ఇక్కడ ఒక పిక్, ఇక్కడ ఒక పిక్, సో ఇక్కడ ఒక పిక్, అండ్ ఇక్కడ ఒక పిక్, అండ్ ఇక్కడ బీజియం ఉంటుంది. సో ఇక్కడ పిక్స్ యాడ్ చేసుకోవాలి నార్మల్గా. ఇక్కడ 1 2 3 4 ఇలా బీట్ ఇక్కడ దాకా ఉందో సో అక్కడ దాకా పిక్స్ యాడ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మళ్ళీ ఒక లిరిక్ ఉంటుంది. సో ఇక్కడ సో ఈ లిరిక్స్ దగ్గర మనం పిక్ యాడ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ నార్మల్గా ఇక్కడ బీట్ ఉంది కదా. సో ఇక్కడ బీట్ మార్క్. సో ఇక్కడ మీ యొక్క పిక్స్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పిక్స్ ఎలా యాడ్ చేసుకోవాలి ఇప్పుడైతే చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ మీరు స్టార్టింగ్ అయితే రండి. ఇక్కడ ఒక ఫాంట్ అయితే యాడ్ చేసుకొని ఇక్కడ 3 seconds దగ్గర రండి. అండ్ ఇక్కడ ప్లస్ సెగ్మెంట్ ట్యాప్ చేసుకొని మీడియం ట్యాప్ చేసుకొని ఇక్కడ మీకు మీ గ్యాలరీలో ఉన్న పిక్స్ అయితే కనబడతాయి. మీడియం ట్యాప్ చేస్తే ఇక్కడ ఫస్ట్ ఒక పిక్ అయితే సెలెక్ట్ చేసుకుందాం. నేను ఈ పిక్ పెట్టి దీన్ని ఫిల్ కంపోజిషన్ చేస్తున్నాను. అంతే. 3 రోజులకి వెళ్ళేసి సైజులో నేను కొంచెం స్కేల్ మీద ట్యాప్ చేసుకొని కొంచెం సైజ్ అయితే పెంచుకుంటున్నాను. సో మీరు కూడా పెంచుకోండి. సో ఇలా అయితే పెడుతున్నాను. అండ్ మళ్ళీ ఇది లిరిక్స్ ఎండ్ ఎక్కడ అవుతుందో సో ఇక్కడ ఫస్ట్ లిరిక్ సో ఇక్కడ దాకా తీసుకురండి. సో ఇక్కడ దాకా తీసుకొచ్చి దీన్ని డ్రాగ్ చేసుకోండి. సో డ్రాగ్ చేసుకున్నాక ఇది లిరిక్స్ కిందకి అయితే తీసుకురండి ఫోటో. సో ఇంతే. అండ్ మళ్ళీ ఇక్కడ ఈ బీట్ దగ్గరికి వచ్చేసి ప్లస్ సెకండ్ మళ్ళీ మీడియా. సో ఇక్కడ ఇంకో పిక్. సో దీన్ని కూడా మనం ఫిల్ కంపోజిషన్ ఏరియా అండ్ లిరిక్స్ ఎక్కడ దాకా ఎండ్ అవుతుందో అక్కడ దాకా పిక్ని కట్ చేసుకొని దీన్ని లిరిక్స్ కిందకి తీసుకురండి. సో ఇంతే. మళ్ళీ ప్లస్ సెకండ్ మళ్ళీ మీడియా. సో ఇక్కడ ఈ పిక్. సో దీన్ని కూడా ఫిల్ కంపోజిషన్ ఏరియా. సో ఇది కూడా ఇక్కడ దాకా తీసుకొచ్చి మిగతా పార్ట్ కట్ చేసుకొని లిరిక్స్ కిందకి అయితే తీసుకురండి. సో ఇంతే. సో ఇక్కడ ఏంటంటే మనకు కొన్ని మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఇక్కడ లిరిక్ మనకు ఫోటో మీద వస్తుంది కదా. సో దీన్ని పిక్ అనేది మనం కొంచెం 3 రోజులకి పైన పెట్టేసుకొని స్కేల్లో కొంచెం అయితే పెంచుకుందాం ఇలా. చూడండి అంతే. సో మీరు కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి పిక్ని. సో లిరిక్స్కి సెట్ అయ్యేటట్టుగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి అంతే. సో ఇక్కడ దీన్ని కూడా కొంచెం అడ్జస్ట్మెంట్ చేద్దాం. 3 రోజులకి వెళ్ళేసి కొంచెం ఇలా అంతే. సో ఇలా కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకున్నాక ఇక్కడ ఏంటంటే ఇక్కడ కూడా మీరు పిక్ యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్నాక ఇక్కడికి వచ్చేసి ప్లస్ సెకండ్ మళ్ళీ మీడియా. సో ఇక్కడ ఈ పిక్ అయితే యాడ్ చేసి సో ఫిల్ కంపోజిషన్ ఏరియా. సో దీన్ని కట్ చేసుకోండి. సో దీన్ని లిరిక్స్ ఇక్కడ పెట్టుకోండి. సో లిరిక్స్ పైన పెట్టుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మళ్ళీ మీడియా. సో ఇక్కడ ఈ పిక్. సో దీన్ని కూడా ఫిల్ కంపోజిషన్ ఏరియా మళ్ళీ యారో మళ్ళీ కట్. సో ఇక్కడ మళ్ళీ ప్లస్ సెకండ్ మళ్ళీ మీడియా. సో మళ్ళీ ఈ పిక్. సో ఇక్కడ
ఫీల్డ్ కంపోజిషన్ ఏరియా, యారో, మళ్ళీ కట్. సో ఇంతే. నేను ఒక జస్ట్ 3 పిక్స్ అయితే యాడ్ చేసి చూపించాను కదా. సో మిగతా పిక్స్ కూడా మీరు ఇలాగైతే యాడ్ చేసుకోండి. సో యాడ్ చేసుకున్నాక ఇప్పుడు మనం యాడ్ చేసిన పిక్స్కి ఎఫెక్ట్ అయితే పే చేద్దాం. సో ఎఫెక్ట్ ఎలా పే చేయాలంటే ఇప్పుడు మీరు బ్యాక్ రండి. ఇక్కడ మీకు షేక్ ఎఫెక్ట్ కనబడుతుంది కదా. సో దీని మీద ట్యాప్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఫస్ట్ పిక్ ఇక్కడ కనబడుతుంది కదా. సో దీని మీద ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళేసి ఇక్కడ 3 డాట్స్ ఉంటాయి. సో దీని మీద ట్యాప్ చేసుకొని కాపీ ఎఫెక్ట్ చేసుకున్నాక బ్యాక్ రండి. ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ ప్రీసెట్ మీద ట్యాప్ చేసుకొని మీరు ఏదైతే పిక్ యాడ్ చేశారు కదా ఇందాక, సో ఈ పిక్కి మనం ఎఫెక్ట్ అయితే పే చేసుకోవాలి. పిక్ మీ సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళేసి 3 డాట్స్ మీద ట్యాప్ చేసుకొని పేస్ట్ ఎఫెక్ట్. అంతే. మళ్ళీ ఇక్కడ పిక్ మీ ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళేసి 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్. అంతే. సో ఇక్కడ పిక్ మీ సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళేసి పేస్ట్ ఎఫెక్ట్. సో ఇంతే. సో ఇక్కడ మాత్రం మీరు లిరిక్స్ దగ్గర ఉన్న పిక్ మాత్రం ఈ ఎఫెక్ట్ పే చేసుకోండి. సో పిక్ యాడ్ చేసుకొని ఈ ఎఫెక్ట్ పే చేసుకోండి. సో ఇక్కడ మాత్రం మనం వేరే ఎఫెక్ట్ అయితే యాడ్ చేయాలి. సో బీజియం ఉంటుంది ఇక్కడ స్లోగా. సో ఈ బీజియం దగ్గరలో మనం వేరే ఎఫెక్ట్ అయితే పే చేయాలి. ఇప్పుడు మీరు బ్యాక్ వచ్చి మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ట్యాప్ చేసుకొని సో ఇక్కడ ఈ పిక్ మీ ట్యాప్ చేసుకొని ఎఫెక్ట్లోకి వెళ్ళేసి కాపీ చేసుకున్నాక బ్యాక్ రండి. మళ్ళీ ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ మీద ట్యాప్ చేసుకొని ఇప్పుడు మనం బీజియం దగ్గర ఏవైతే పిక్స్ యాడ్ చేసాం కదా. సో ఇక్కడ 3 పిక్స్. సో ఈ పిక్స్ కూడా మీరు ఎఫెక్ట్ పే చేసుకోండి. సో ఇలా అయితే చాలా బాగా అయితే వస్తుంది. సో ఇలా. సో ఇది కూడా. సో ఇంతే సింపుల్గా అయితే రీడింగ్ అయితే చేసుకొని జస్ట్ ఇక్కడ మాత్రం ఈ ఎఫెక్ట్ పే చేసుకోండి. సో సెకండ్ ఎఫెక్ట్ పే చేసుకోండి. సో ఇక్కడ మాత్రం ఫస్ట్ ఎఫెక్ట్ పిక్ యాడ్ చేసుకొని పే చేసుకోండి. సో వీడియో మొత్తం ఎడిటింగ్ అయిపోయాక లాస్ట్ దాకా వచ్చేసి ఎక్స్పోర్ట్ ట్యాప్ చేసుకొని ఇక్కడ మీకు వీడియో క్లారిటీ ఉంటుంది. సో మీకు ఎంత క్లారిటీ కావాలో అంత క్లారిటీ పెట్టుకొని ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.